అందరికీ వందనాలండి. బాగున్నారా? మంచిది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా గొప్ప దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. మా గొప్ప దేవా, మా హృదయాలు మీ సన్నిధిని మాటువంటి ఈ అద్భుతమైన సమయాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. తండ్రి, మీ స్వరమును మాకు వినిపింపచేయండి. మీ ముఖ కాంతిని మా మీద ప్రసరింపచేయండి. మీ వెలుగులో మా హృదయ రహస్యములు బయలుపరచబడినట్లుగా తండ్రి, మీ వాక్యమును మా ఎదుట ఉంచండి. అంతేకాదు ప్రభు, నీ సన్నిధిని ఉత్సాహముగా ముందుకు సాగగలుగునట్లుగా ప్రభువా ప్రోత్సహించు నీ వాక్యమును మీరు మాకు అనుగ్రహించండి. మీ ఆత్మకార్యమును మా మధ్య మీరు జరిగించండి. మమ్మను మేము మీకు అప్పగించుకొనుచుండగా ప్రభువా, బలమైన మీ సన్నిధిని మీరు మాకు అనుగ్రహించమని, మాతో మాట్లాడుమని యేసు నామమందు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ దేవుడు సర్వమానవాళి ఎరిగిన దేవుళ్ళలో అందరి వంటి వాడు కాడు. ఈయన చాలా అద్భుతమైనటువంటి దేవుడు. ఈయన అద్భుత ఆశ్చర్య గుణాలు ఎక్కడ కనబడతాయంటే, he always wants first and assures next. ఆయన ఎప్పుడు కూడా మొదట హెచ్చరిస్తాడు, తర్వాత అభయం ఇస్తాడు. కాబట్టి ఈ దినాన మనము దేవుని వాక్యంలోనికి వెళ్ళడానికి ముందు ఆయన అద్భుత అభయాన్ని లేక ప్రోత్సాహాన్ని, ఆదరణను చూడబోయే ముందు కొన్ని హెచ్చరికలు, కొన్ని వార్నింగ్స్ కూడా చూడడం మనకు మంచిది. బైబిల్ గ్రంథంలో కనుక మీరు చూస్తే, శక్తివంతమైనటువంటి బల్లారాధన వర్తమానాన్ని ఆయన శిష్యులకు ఇచ్చింది ఎక్కడో మీరు చూస్తే ఒకంత ఆశ్చర్యానికి గురవుతారు. ఆయన ఇచ్చినటువంటి బల్ల వర్తమానము చాలా శక్తివంతమైనటువంటి వర్తమానము. ఆయన శిష్యులతో పాటుగా యూదులకు కూడా అనుగ్రహించాడు. ఎక్కడో ఎవరైనా గెస్ చేయగలరా? సరే, అది ఎక్కడంటే కపెర్నహూములో. అద్భుతమైనటువంటి బల్లారాధన, శక్తివంతమైన బల్లవర్తమానం విన్న ఆ పట్టణం చివర్లో దాని గురించి, అయ్యో కపెర్నహూమా, ఆకాశము మట్టుకు హెచ్చింపబడుదువా, నీవు పాతాళమునకు దిగిపోయేదవు, నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేసి ఉండిన ఎడల వారు నేటి వరకు నిలిచి ఉందురు. కాబట్టి ఇది విశ్వాసులకు ఒక తీవ్రమైనటువంటి హెచ్చరిక. అద్భుతమైనటువంటి బల్లవర్తమానాన్ని విన్న ఒక అద్భుతమైన పట్టణం తరువాత దేవుని ఉగ్రత కొరకు ఎదురు చూసేటటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది. ఆయన తన బిడ్డలకు అభయం ఇవ్వడానికి ముందు హెచ్చరికనిస్తాడు. కపెర్నహూము అంత అద్భుతంగా ఎదగడానికి కారణం కపెర్నహూములో చేయబడిన అద్భుతాలు, కార్యాలట. అది పతనమవ్వడానికి కారణం అది ఆ అద్భుతాలను చూసి హెచ్చిపోవడం. కాబట్టి ప్రియ సహోదరులారా, మనము మన విశ్వాస జీవితంలో ఎప్పుడు ఎలా ఉంటున్నామో గ్రహించాలి, గ్రహిస్తున్న వారిగా ఉండాలి. ఈ గర్వము, హెచ్చిపోవడం అనేది అత్యంత భయంకరమైనటువంటి, కఠినమైనటువంటి
పాపాల చిట్టాలో మొదటి స్థానంలో ఉండేటటువంటివి. ఒక దేవుని సన్నిధిలో సృష్టి, ఈ భూమి ఇవి సృష్టింపబడడానికి ముందు ఆయన సన్నిధిలో ఉండినటువంటి దేవదూతలను సైతం పడగొట్టినటువంటి పాపం అది. కాబట్టి దేవుని సన్నిధిలో మనం కూర్చొని ఉండినప్పుడు ఆయన హెచ్చరికల యందు ఆనందించడం నేర్చుకోవాలి. ఆయన కట్టడల యందు ఆనందించడం మనం గనక అలవాటు చేసుకుంటే ఒక భయంకరమైనటువంటి శాపం నుండి మనం విడిపించబడగలుగుతాం. ఇక్కడ మనం చూస్తే యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము కొన్ని వచనాలు చెప్తాను చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవుట జనసమూహము చూచినప్పుడు వారు ఆ చిన్న దోణెలెక్కి యేసును వెదకుచు కపెర్నహూమునకు వచ్చిరి. ఎక్కడికి వచ్చారు? కపెర్నహూముకు వచ్చారు. 26వ వచనం. యేసు, మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్షయమైన ఆహారము కొరకని చెప్తూ 31వ వచనం. భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించనని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. కాబట్టి యేసు, పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారమును మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవముంచినది దేవుడు అనుగ్రహించు ఆహారం అయ్యున్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారు, ప్రభువా, ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమని. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడును దప్పికొనడు. 41వ వచనం. కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం అని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సణుగుకొనుచు, ఈయన యోసేపు కుమారుడని యేసు కాడా? ఈయన తల్లిదండ్రులను మనం ఎరుగుదము కదా. నేను పరలోకం నుండి దిగి వచ్చి ఉన్నానని ఈయన ఎలాగూ చెప్పుచున్నాడనిరి. అందుకు యేసు, మీలో మీరు సణుగు కొనకుడి. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడనూ నా యొద్దకు రాలేడు. 47వ వచనం. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకం నుండి దిగివచ్చిన ఆహారం ఇదే. పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానెను. 53వ వచనం. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానము నయ్యున్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచియుందును. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టు నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించును నిశ్చయముగా మీతో చెప్పుచున్నానెను. ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజ మందిరంలో ఈ మాటలు చెప్పాను. ఎక్కడ ఈ వర్తమానం? కపెర్నహూములో. మనం ఇప్పుడు చదువుకున్నటువంటి వర్తమానం అంతా కూడా బలవర్తమానమే. రొట్టె, ద్రాక్షారసము గురించి. 60వ వచనం. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని. ఎవరు విన్నారు? శిష్యులు. ఏం విన్నారు? బల్లవర్తమానం విన్నారు. బల్లవర్తమానం విన్న తర్వాత శిష్యుల్లో ఏమొచ్చిందో చూడండి. ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకునిరి. యేసు తన శిష్యులు దీనిని గూర్చి సణుగు కొనుచున్నారని తనకు తానే ఎరిగి. ఇందాక యూదులు సణుక్కున్నారు, ఇప్పుడు ఎవరు సణుక్కున్నారు? శిష్యులు. ఎప్పుడు సణుక్కున్నారు? బలవర్తమానం అయిపోయిన తర్వాత.
There is a great warning in the word of the Lord. దేవుని వాక్యంలో చాలా గొప్ప హెచ్చరిక ఉన్నది. బలలో చేయి వేస్తున్న, మంచి బలారాధన వర్తమానాన్ని వింటున్న సణుగులు, సంశయాలు విడిచిపోవడం లేదా? చూడండి, ఇక్కడ శిష్యులు సణుగుకున్నారట. తనకు తానే ఎరిగి వారితో ఇట్లా, దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారా? శిష్యులలో అభ్యంతరం వచ్చింది. శిష్యులలో అభ్యంతరం వచ్చింది. ఆయన్ను వెంబడిస్తున్న వారికి అభ్యంతరం వచ్చింది బలవర్తమానం విన్న తర్వాత. మీలో విశ్వసించని వారు కొందరున్నారు. అదేంటి? ఆయన్ను వెంబడించే శిష్యులలో కూడా విశ్వసించని వారు ఉన్నారా? ఉండడం జరుగుతుంది. ఇక్కడ సంఘంలో కూర్చున్నటువంటి మనలో కూడా కొందరు విశ్వసించని వారుగా దేవుని దృష్టి కనబడుతుండొచ్చు. అందుకే జాగరూకత కలిగిన సంఘంగా మనం ఉండాలి. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి, 66వ వచనం, మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. బల్ల వర్తమానం తర్వాత ఉజ్జీవం, పునరుజ్జీవం, ఉత్సాహం, ప్రోత్సాహం కాదండి. సణుగులు, అభ్యంతరాలు, ఆఖరకాయను విడిచి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి మనము బలలో చేయి వేసినంత మాత్రాన, బలారాధనలో పాల్గొనినంత మాత్రాన మనం నిత్య జీవాన్ని సంపాదించుకున్నట్లు కాదు. సణుగులు, అభ్యంతరాలు, ఆయనను అనుసరించకుండా అడ్డగించే ఏదైనా మన జీవితంలో ఉంటే మనము కూడా యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఆ జాబితా, విశ్వసింపని వారు, ఇంకా మీలో ఒకడు సాతాను అన్నాడు తర్వాత శిష్యుల్లో. శిష్యులైనటువంటి వారిలో సాతాను ఉంటాడా, లేక సాతాను శిష్యునిగా ఉంటాడా? ఎస్, అవును. యేసును వెంబడించినటువంటి శిష్యులలో ఒకడు సాతాను అని ఆయనే చెప్పాడు. 70వ వచనం, అందుకు యేసు, నేను మిమ్మును 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. శిష్యుడైనటువంటి వాడు సాతాను కాకుండా ఉంటాడా? సాతాను అయ్యే ప్రమాదం కూడా ఉన్నది. అందుకే మనం ఆయన వెంబడించేటప్పుడు చాలా జాగరూకత కలిగి, మెళకువ కలిగి, ఆయన వైపు చూస్తూ ముందుకు సాగడం నేర్చుకుందాం. ఇది జోక్ కాదు, ఇది తమాషా కాదు. మనం ఇప్పటికైనా దాన్ని సీరియస్గా తీసుకొని, ఆయన రాకడ సమీపిస్తున్నది గనుక యు బెటర్ బి బిలీవింగ్ ఇన్ దట్. అదే ఇందాక మనం పాడుకున్నటువంటి పాట. మీరు ఇప్పటికైనా విశ్వసించడం ఆరంభించండి, అది మీకు మంచిది, అది మీకు మేలు. ఆ పాటలో ఉండినటువంటి హెచ్చరిక. ఇంకా 7వ అధ్యాయము 2వ వచనంలోకి వెళ్తే, యూదుల పర్ణశాలల పండుగ సమీపించిన గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచున్నట్లు ఈ స్థలము విడిచి యోదయకు వెళ్ళుము. బహిరంగమున అంగీకరింపబడగోరు వాడెవడును తన పని రహస్యమున జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనబరుచుకొనుమని చెప్పిరి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసముంచలేదు. యూదులు సణుక్కున్నారు, శిష్యులు సణుక్కున్నారు, విడిచిపెట్టారు. సహోదరులు విశ్వసించలేదు. కాబట్టి హెచ్చరిక ఏంటంటే,
సహోదరుడు అనబడినటువంటి వారిలో కూడా విశ్వసించని వారు ఉన్నారు. క్రీస్తునందు విశ్వాసం ఉంచని వారు ఉన్నారు. ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే ఆయనలో జీవము గల వారము కాము మనము అని మనం గ్రహించని వారుగా ఉన్నారు. ఆయన మాటలే మనకు ఆహారము, ఆయన రక్తమే మనకు పానీయము అని గ్రహించని వారు, విశ్వసించని వారు ఉన్నారు. సహోదరులలో, శిష్యులలో, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు, నా మాటలు మీకు జీవము, నా యందు విశ్వాసముంచు వాడెవడో వాని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. కాబట్టి విశ్వసించిన వాని జీవితం ఎలాగుంటుందో యేసుప్రభు వారు అక్కడ టూకీగా చెప్పేస్తా ఉన్నాడు. విశ్వసించిన వాని జీవితంలో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. ఆ జీవజలము ఎక్కడికి వెళ్తే అక్కడ జలచరములు, జీవము కనబడుతుంది. ఎవరిలో అయితే ఈ జీవితం ఉండదో వాడు, ఎవరిలో అయితే ఈ జీవితం ఉంటుందో వాడు విశ్వసించువాడు, ఎవరిలో ఉండదో వాడు విశ్వసించని వాడు. ఇప్పుడు మీరు ఆ కొలమానం ప్రకారం చూసుకోండి. సహోదరులా, శిష్యులా, యూదులా, లేక శిష్యులుగా మారిన సాతాను వంటి వారా? విశ్వసించువాడెవడో వాని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. ఏంది మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని యేసుప్రభు వారు ఆయన శిష్యులను అడిగినప్పుడు, మేము ఎక్కడికి వెళ్తామయ్యా, నీవే జీవము కలిగినటువంటి దేవుని పరిశుద్ధుడో, నీ మాటలే మాకు జీవం అని చెప్పిన పేతురుతో పాటుగా ఉన్నవాడే యోధా, ఇస్కరియోతు యోధా కూడా. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుని రాకడ సమీపించే ఈ దినాలలో మనము హెచ్చరికతోనూ జాగరూకతతోనూ ముందుకు సాగుతూ ఆయన శిష్యులముగా ఆయన యందు విశ్వాసం ఉంచుచు ముందుకు సాగడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇది ఈ దినపు హెచ్చరిక. ఇప్పుడు మనము ప్రోత్సహించే ఆయన మాటలోనికి, పురికొల్పే ఆయన మాటలలోనికి మనం వెళదాం. మొట్టమొదటగా యేసు ప్రభు వారు మనకిచ్చేటటువంటి అష్యూరెన్స్ ఏంటంటే, ప్రోత్సాహం ఏంటంటే, భరోసా ఏంటంటే, యేసు ప్రభు వారు యెరూషలేంకు నేను వెళ్ళను, సహోదరులు ఏమన్నారంటే, ఇక్కడెందుకు యోదయలో, యెరూషలేంకి వెళ్ళు, అక్కడికి వెళ్ళి నీ శిష్యులు ఎదుట నువ్వు ఆ పనులు చేసుకో, ఈ సూచక్రియలు అద్భుతాలను అక్కడ చేస్తే కొంచెం వాళ్ళను నిన్ను నమ్ముతారు అని సహోదరులు అన్నారట. అంటే యేసు ప్రభు వారు అక్కడ ఒక మాట అన్నాడు. ఏమనంటే, నా సమయం ఇంకనూ రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది. ఎవరితో అన్నాడు ఆ మాట? సహోదరులతో అన్నాడు ఆ మాట. యేసు సహోదరులైనప్పటికీ కూడా యేసు సమయము కాక వారి సమయంగా ఉండేటటువంటి వ్యత్యాసం ఉంటుందా? అర్థమవుతుందా నేను చెప్తున్న విషయం? నీవు యేసుతో నడిచే ఆయన సహోదరుడు, ఆయన శిష్యుడు అయితే యేసు సమయమే నీ సమయం అవ్వాలి కదా. అక్కడ అంటున్నాడు, నా సమయం ఇంకా రాలేదు, కానీ ఇది మీ సమయం అన్నాడు. మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది. ఇంకా అంటున్నాడు, లోకము మిమ్మును ద్వేషింపనేరదు. ఎవరిని? సహోదరులను లోకం ద్వేషించదట, కానీ నన్ను ద్వేషిస్తుంది అన్నాడు యేసయ్య.
కాబట్టి మనం సహోదరులమని ఆయన ఎదుట నిలవబడినప్పుడు నిజంగా ఆయన పక్షంగా ఆయన ప్రక్కన చేరినటువంటి సహోదరుల జాబితాలో ఉంటున్నామా లేదా అనేది చూసుకోవాలి. సరే, ఏంటంటే ఎప్పుడైతే ఈ మాటలు అన్నారో సహోదరులు, నేను వెళ్ళను మీరే వెళ్ళండి పండక్కి అన్నాడు యేసయ్య. అంటే సహోదరులు కూడా వెళ్ళలేదట పండక్కి. సరే, వాళ్ళు వెళ్ళకపోతే నేను కూడా వెళ్ళనని చెప్పి యేసయ్య కూడా అక్కడే కూర్చున్నాడట. కానీ పండగ మధ్య వారానికి వచ్చేసేటప్పటికి వీళ్ళకందరికి ఎవరికి తెలియకుండా అక్కడికి వెళ్ళిపోయాడు యేసయ్య. వెళ్ళిపోయి సడన్గా మందిరంలో కనపడి అక్కడ బోధించడం ఆరంభించాడు. అక్కడ బోధించడం ఆరంభిస్తే అక్కడ సర్వ సమాజం ఆయన గురించి ఏమనుకుంటుందో అదే ఈ దినాన మీకు మొదటి ప్రోత్సాహం. ఏంటంటే 14వ వచనం, 7వ అధ్యాయం 14వ వచనం. సగము పండుగ అయినప్పుడు యేసు దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండెను. యూదులు అందుకు ఆశ్చర్యపడి, చదువు కొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చనని చెప్పుకొనిరి. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనిన ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నాయంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకోను. చూడండి, ఈ అంత్య దినాలలో అపాయకరమైనటువంటి దినములు వచ్చును. కనుక ఎవడును మిమ్మను మోసపరచుకునకుండా జాగ్రత్తగా మిమ్మను మీరు కాచుకొనుడి. ఏం చేయాలి మరి? మోసపోకుండా ఉండాలంటే ఎల్లప్పుడూ వాక్యం చదవాలి, ప్రార్థించాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఆ బోధ బానే ఉంది, కానీ చదువురాని వాళ్ళ పరిస్థితి, వాక్యంలోని మర్మాలు గ్రహించలేని వారి పరిస్థితి, అట్టి వాళ్లకు దేవుడిస్తున్నటువంటి ప్రోత్సాహం, చదువు కొనని ఈయనకు ఈ పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చాను. చదువు కొనని ఈయన ఎలాగా బోధిస్తున్నాడు సమాజ మందిరంలో? చిన్న షరతు, ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకో, పైనుండి వచ్చు ఆయన బోధన ఆయన నీకు అనుగ్రహిస్తాడు. మీరు రాజుల ఎదుట, అధిపతుల ఎదుట నిలువబడుదురు. ఏమి మాట్లాడుదామా అని మిమ్మల్ని మీరు చింతలో పెట్టుకోవద్దు. మీరు ఏమి మాటలాడవలెనో ఆ క్షణమందే మీకు అనుగ్రహింపబడును. ఆ జాబితాలోకి వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళినా నేనేం మాట్లాడాలి, ఏమి బోధించాలి, ఏమి ప్రసంగించాలి అనే కలవరం ఉండదు. చదువుకోవాల్సినటువంటి స్థితిలో నేను లేనే, చదువు నాకు రాదే, నేను నిరక్షరాస్యుణ్ణే అని నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకుంటే పైనుండి వచ్చు బోధ ఏదో నువ్వు గ్రహించగలవు. ఆయన నీకు ఆ బోధన అనుగ్రహిస్తాడట. అంతేకాదు, పైనుండి వచ్చు బోధ ఏదో, దేవుని యొద్ద నుండి వచ్చు బోధ ఏదో, ఆయన యొద్ద నుండి రాని బోధ ఏదో కూడా గ్రహించగలుగుతావట. తప్పుడు బోధలను గుర్తించగలుగుతావు. చదువు రాకపోయినా కూడా దట్స్ ఎ ఫస్ట్ ఎంకరేజ్మెంట్, మొట్టమొదటి ప్రోత్సాహం అది. సరే, ఇంకొక 4 వచనాలు నేను చూపించి ఆ విధంగా మిమ్మల్ని ప్రోత్సహించాలని ఆశపడుతూ ఉన్నాను. సంఘము ఎలాగా పెరుగుతుంది? నా ప్రశ్నకు మీరు సమాధానం చెప్పగలరని ఆశపడుతున్నాను. సంఘము ఎలాగా పెరుగుతుంది? నేను మాట్లాడుతున్నటువంటి ఆ పదజాలం కూడా జాగ్రత్తగా గమనించండి. సంఘం ఎలాగా పెరుగుతుంది? మీరు చెప్పండి. సంఘం పెరిగింది బాగా అన్నదానికి మీరు చూసే కొలమానం ఏంటి? చర్చ్ మొత్తం నిండాలి, ఇంకా ఇది పడగొట్టి పెద్దది కట్టాలి, ఇంకొక 10 ఎకరాల స్థలం తీసుకొని దానికి ఒక క్షేత్రం అని పేరు పెట్టాలి, అంతేనా?
మినిస్ట్రీ అని పేరు పెట్టాలి. అప్పుడు సంఘం బాగా పెరిగింది అనుకుంటాం కదా. కానీ బైబిల్ అలాగా చెప్పడం లేదు. సంఘము క్షేమాభివృద్ధి కలిగి విస్తరించడానికి, సంఘము పెరుగుతుంది అన్నదానికి చాలా తేడా ఉంది. సంఘము ఎదుగుతుంది అన్నదాని అర్థంలో వాడినటువంటి మాట సంఘము పెరుగుతుంది అనేది. ఇప్పుడు సంఘం ఎలాగా ఎదుగుతుంది, సంఘం ఎలాగా పెరుగుతుంది? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. సంఘం ఎలాగ పెరుగుతుందంటే, శిరస్సు అయినటువంటి ఆయనకు కనెక్ట్ అయిపోయి భిన్న అవయవములుగా ఉండినటువంటి మనము, మనకు అప్పగింపబడిన ప్రతి పనిని మనము జాగ్రత్తగా చేస్తూ ఉంటూ ఉండగా కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి వృద్ధి చెందుతుందట. ఎలాగ పెరుగుతుంది? మంచిది, సంఘం మొత్తం మంచి విశ్వాసులతో నిండిపోయింది. ప్రతి ఒక్కరూ దేవుడు తమకు అప్పగించిన ప్రతి పనిని చక్కగా చేస్తూ ఉన్నారు, సంఘం పెరుగుతుంది అని దేవుడు అన్నాడు. ఈ సంఘం అభివృద్ధి చెందాలి అంటే ప్రతి ఒక్కరూ తమకు అప్పగింపబడిన పని చేయాలి. కీలు వలన కలిగిన బలము చేత ఎదిగి వృద్ధి పొందాలి. మీరు చూడండి, చిన్న పిల్లలు ఉన్నారు, చక్కగా ఎదుగుతా ఉన్నారు, కాలు బాగా బలం పొందుతా ఉన్నాయి. కానీ కాళ్ళు చేతులు బాగా లావుగా బాగా బలంగా వస్తా ఉన్నాయి. కానీ అవయవం చక్కగా పనిచేస్తుంది. కానీ మీరు ఏం చేస్తారు? ఎన్సీసీ క్యాంప్స్ లో ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు, కానీ పిల్లలు ఎన్సీసీ క్యాంప్స్ లో ఒక ప్రోగ్రామ్, మన సహోదరుడు యాకోబు విషయం చెప్తా ఉన్నాను. వాడు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, చాలా పొట్టిగా ఉండేవాడు, చాలా పొట్టిగా గుండ్రంగా ఉండేవాడు. మా చిన్నత్త వాడిని గుండ్రాయన పేరు పెట్టి పొట్టిగా ఉండేవాడు. ఒక్క 8th క్లాస్ లో ఎన్సీసీలో జాయిన్ అయ్యాడు. ఒక్క 15 days వాళ్ళ క్యాంప్ 30 రోజుల్లో పెట్టారు సమ్మర్ లో. ఆ క్యాంప్కి వెళ్ళొచ్చిన తర్వాత వాడిని మేము పోల్చుకోలేకపోయాం. వాడు అంత హైట్ అయిపోయాడు, వాడి ఫేస్ కూడా పొడుగైపోయింది. ఒక్కసారిగా వాడిలో ఎదుగుదల కనపడింది. ఏం చేపించారు నిన్ను అని అడిగితే వాళ్ళు చాలా కార్యక్రమాల్లో భాగంగా ఒక కార్యక్రమం ఏంటంటే, ప్రతి ఉదయం అవి హ్యాంగింగ్ బార్స్ ఉంటాయట, ఆ బార్స్ పట్టుకొని వేలాడాలి. అలా వేలాడితే ఈ కీళ్ళట బాగా సాగి ఎంత అవుతారు. నిజమే, దేవుడు ఎప్పుడో రాయించి పెట్టాడు. సంఘం అభివృద్ధి పొందాలి అంటే కీలు వలన కలిగిన బలము చేత అభివృద్ధి పొందాలి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ తన పని చేసుకుంటూ ఉండాలి, దేవుడు అప్పగించిన తన పనిని చేస్తూ ఉండాలి. అదే సమయంలో కీలు వలన కలిగిన బలము చేత సంఘం ఎదగాలి. మరి ఆ కీలు పాత్ర ఎవరు పోషిస్తారో చూద్దాం. దట్స్ అన్ ఎంకరేజ్మెంట్ టుడే ఫర్ యూ. ఇది అదే మీకు దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప ప్రోత్సాహం. అమ్మో, కీలు బాధ్యత చాలా గొప్ప బాధ్యత. అవును, అది
దేవుడు కొంతమందికే ఇస్తాడేమో అని భ్రమపడదు. దేవుడు ఎట్టి వారికి ఇస్తాడో మనం కొన్ని వచనాలు చూడడం ద్వారా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూద్దాం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, జనులకు పెద్దలనియు అధిపతులనియు నీవెరిగిన ఇశ్రాయేలీయుల పెద్దలలో నుండి 70 మంది మనుష్యులను నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకొని రమ్ము. అక్కడ వారు నీతో కూడా నిలువబడవలెను. నేను దిగి అక్కడ నీతో మాటలాడెదను, మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచెదను. ఈ జనుల భారమును నీవు ఒంటిగా మోయకుండునట్లు వారు దానిలోనొక పాలు నీతో కూడా భరింపవలెను. ఏ సందర్భంలో దేవుడు ఈ మాట చెప్తా ఉన్నాడంటే, బానే ఉంది, బానిసత్వం నుండి విడిపించావు, అది ఎంత భయంకరమైన బానిసత్వం మర్చిపోయారు. ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది, వెనక శత్రువులు తరుముతూ ఉన్నారు, అది ఎంత క్లిష్టమైనటువంటి పరిస్థితితో మర్చిపోయారు. అరణ్యంలో చీకటిలో నడవకుండా రాత్రి అగ్నిస్తంభంగా, పగటి పూట ఎండదెబ్బ తగలకుండా మేఘస్తంభంగా ఉన్నారు ప్రభువారు, అది మర్చిపోయారు. ఏం గుర్తొస్తుందంటే మాంసం గుర్తొస్తుంది, చికెన్ గుర్తొస్తుంది. ఐగుప్తులో ఉంటే మాకు మొక్క ఉండేది, ఇప్పుడేం లేదు కదా అని సణుక్కుంటా ఉన్నారు ఇశ్రాయేలు. అప్పుడు వారికి మాంసం అనుగ్రహించడానికి ముందు దేవుడు వారితో మాట్లాడాలని పెద్దలను తీసుకొని రమ్మన్నాడు. 70 మంది పెద్దలను తీసుకొని ప్రత్యక్షం గుడారం ఎదుటికి రండి, నేను మాట్లాడతాను అంటూ అక్కడ ఒక వాగ్దానం చేస్తా ఉన్నాడు. నీ మీద ఉంచిన ఆత్మలో పాలు వారికి కూడా నేను ఇస్తానన్నాడు. సరే, 70 మంది వచ్చారా? రానట్లుగా మనం చూస్తాం. 68 మందే వచ్చారు ప్రత్యక్షపు గుడారం ఎదుట. చూడండి ప్రియ సహోదరులారా, దేవుని సన్నిధికి వచ్చారు, దేవుని సేవకుని ఎదుట నిలవబడ్డారు, దేవుని సేవకుని ద్వారా మాట్లాడాడు, ఆయన ఆత్మలో పాలు వారికి అనుగ్రహించాడు, వారు ప్రవచించడం మొదలుపెట్టారు. ఇప్పుడు 25వ వచనం, యెహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను. కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి, గాని మరలా ప్రవచింపలేదు. ఆ మనుష్యులలోనిద్దరు పాళెములో నిలిచి ఉండిరి. వారిలో ఒకని పేరు ఎల్దాదు, రెండవ వాని పేరు మేదాదు. వారి మీదను ఆత్మ నిలిచి ఉండెను. వారు వ్రాయబడిన వారిలోనూ ఉండియు వారు గుడారమునకు వెళ్ళక తమ పాళెములోనే ప్రవచించిరి. ఇంక చాలు, ఇటు చూడండి, తర్వాత చదువుకుంటారు. ఏమైంది? ఇద్దరు పాళెంలో ఉండిపోయారు. చర్చికి రాలే, మందిరానికి రాలేదు, దేవుని సన్నిధికి రాలేదు. ఏ కారణాలో తెలియదు. బహుశా అనారోగ్యం కావచ్చు, రాలేని పరిస్థితి కావచ్చు, ఇబ్బందుల్లో ఉండవచ్చు, అంగవైకల్యం కావచ్చు, ఏదైనా కావచ్చు, వారు రాలేదు. దేవుని సన్నిధికి రాకపోతే దేవుడు నీతో మాట్లాడడు, దేవుని ఆత్మ నీకు అనుగ్రహించడు అనే భ్రమలో ఉండొద్దు. చాలామంది అలా భయపెడతారు మనల్ని. ఇప్పటిదాకా అట్లా భయపెట్టే వర్తమానాలే విన్నాం. చూడండి, వీళ్ళిద్దరు ప్రత్యక్ష గుడారం దగ్గర రాలేదు, పాళెంలోనే ఉన్నారు. కానీ దేవుని ఆత్మ వారి మీద కూడా వెళ్ళాడట. వెళ్ళి వాళ్ళు పాలెంలో ప్రవచించేటట్లుగా చేశాడట. వాళ్ళు ప్రవచిస్తూ ఉంటే ఎవరికి అసూయ వచ్చిందో తెలుసా? ఎవరికి కోపం వచ్చిందో తెలుసా? ఫ్యూచర్ లీడర్ ఒక ఆయన ఉన్నాడు అక్కడ, వారి మధ్యలో కాబోయే సేవకుడు ఒక ఆయన ఉన్నాడు అక్కడ.
తర్వాత ఇశ్రాయేలును వాగ్దాన దేశంలోనికి నడిపింపబోయేటటువంటి నాయకుడు ఆయన. చెప్పండి ఎవరు? వాగ్దాన దేశంలోని తీసుకొని పోయేటటువంటి నాయకుడు. మోషే తీసుకుపోలే. ఎవరు? యెహోషువ ఉన్నాడు అక్కడ. నూను కుమారుడైన యెహోషువ ఉన్నాడు. యెహోషువ కోపం వచ్చింది. వాళ్ళిద్దరిని ఇప్పుడే చంపి పడేస్తారు. మందిరానికి రమ్మంటే రాలేదు. మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో నిలబడితే దేవుడు మాట్లాడతాడు, దేవుని ఆత్మను అనుగ్రహిస్తాడని వాగ్దానం చేస్తే మందిరానికి రాలేదు. వాళ్ళు ఇంకా పాళెంలోనే ఉన్నారు, ఊళ్ళోనే కూర్చున్నారు, ఇంట్లోనే కూర్చున్నారు. వాళ్ళని చంపేస్తానని చెప్పని యెహోషువ అంటా ఉన్నాడు. మోషే నోర్ముయ్, ఆయన బిడ్డలందరూ ప్రవక్తలు కావాలనేది ఆయన వాంఛ కాదా అన్నాడు. యెహోషువ సైలెంట్ అయిపోయాడు. దేవుని తలంపు ఏంటంట? నీవు మందిరంలో ఉండినా, ఇంట్లో ఉండినా, సమాజంలో ఉండినా, సంఘంలో ఉండినా, ఎక్కడ ఉన్నా నువ్వు ఒక ప్రవచించి ఆయన బిడ్డగా ఉండాలని, ఆయన ప్రతినిధిగా ఉండాలని, ఆయన ఆత్మతో నింపబడిన వ్యక్తిగా ఉండాలని ఆయన కోరిక, ఆయన హృదయ వాంఛ. దానికి ఆయన ఏ షరతులు పెట్టడు. నువ్వు మందిరానికి రావాలి, నువ్వు ఉపవాసం ఉండాలి, నువ్వు ప్రార్థన చెయ్యాలి. చేస్తే మేలు, మంచిది. ఒకవేళ నువ్వు ఏదైనా కారణం చేత చేయలేకపోతున్నావా, దానిని ఆయన నీ బలహీనతగా చూడడు. మరేం చూస్తాడు? అక్కడ ఒక మాట ఉంది, వారు వ్రాయబడిన వారిలో ఉన్నారట. ఎక్కడున్నారు? లిస్ట్లో ఉన్నారు వాళ్ళు. మరి నీ పేరుందా లిస్ట్లో? జీవ గ్రంథమందు పేరు లిఖింపబడిన వాడెవడో వాడు ధన్యుడు. అంతే. దాని కొరకు ప్రయాసపడు. ప్రభువా, నా పేరు జీవ గ్రంథంలో ఉంటే చాలయ్యా అని భక్తి చేయి. నీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించు. నువ్వు సంఘంలో ఉండవచ్చు, ఉండలేకపోవచ్చు. ఏ కారణాల చేతైనా సహవాసంలో కొనసాగాలని ఆశ ఉండినా కూడా సహవాసానికి అటెండ్ కాలేని పరిస్థితి రావచ్చు. ముందు ఫ్యూచర్లో అటువంటి పరిస్థితులు రావచ్చు. అయ్యో, సంఘంతో నేను కలిసి ప్రార్థించాలని ఎంతో ఆశ ఉన్నది, కానీ నన్ను వెళ్ళనివ్వడం లేదు, నాకు అనుకూలమైన పరిస్థితులు లేవు, నన్ను బంధించేసేశారు. దేవుడు అట్టివారితో కూడా ఆయన ఆత్మను అనుగ్రహించి ప్రవచింప చేయగలడు. మొదటి ప్రోత్సాహం అది. నువ్వు సంఘంలోనే ఉన్నప్పుడే, దేవుని సన్నిధిలోనే ఉన్నప్పుడే ఆయన ఆత్మను అనుగ్రహించే దేవుడు కాడు. నీవు ఎక్కడ ఉండినా ఆయన సాక్షిగా నువ్వు జీవించగలవు. దేవుడు నిన్ను అలాగా చెయ్యగలడు. ఈ గొప్ప గొప్ప లీడర్లందరేమో సమాజం ముందుకు వచ్చేసేసారు, ప్రత్యక్షపు గుడారం దగ్గరకు వచ్చేసేసారు. వాళ్ళేమో ఎక్కడో కామన్గా ఒక సమాజం మధ్యలో ఎక్కడో ఉన్నారు, అనామకంగా ఉన్నారు. వాళ్ళెవరో పెద్దలనే విషయం కూడా ఎవరికి తెలియదు. మోషే ఏర్పరచుకున్నటువంటి లిస్టులో వాళ్ళు ఉన్నారన్న విషయం కూడా తెలియదు వాళ్ళకి. అక్కడ ఉన్న వాళ్ళకి ఒక సామాన్యుల మధ్య నిలవబడ్డారు. దేవుని ఆత్మ వారి మీదకు దిగాడట, వారిని ప్రవచింపజేశాడు. ప్రియ సహోదరులారా, ప్రవచనం అనున్నది సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తం అనుగ్రహించబడేది. ఇప్పుడు కీలు బాధ్యతను పోషించింది ఎవరండి? సమాజం ముందు నిలవబడిన వారితో సమానంగా సామాన్యులుగా నిలవబడినటువంటి వారు, ఎవరు గుర్తించనటువంటి వారు. కీలు వలన అతుకబడిన బలము చేత సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది. ప్రవచనము క్షేమాభివృద్ధి కలుగజేయుటకును, హెచ్చరికయు, ఆదరణను, ప్రోత్సాహమును అనుగ్రహించుటకు అనుగ్రహించబడినదట. మొదటి వారు కామన్గా సమాజం మధ్యలో ఉన్నారు. ఇప్పుడు ఇంకొకళ్ళని చూద్దాం మనం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం
దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ వచనం. మనకందరికీ తెలిసినటువంటి లేఖన భాగం ఇది. ఇక్కడ యెహోషాపాతు ఆయన మీదకి వచ్చినటువంటి మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయులు వారందరిని ఎదుర్కోవడానికి ఇశ్రాయేలు రాజ్యాన్నంతా పోగు చేసి ప్రార్థించండి అని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని? 5వ వచనం. యెహోషాపాతు యెహోవా మందిరంలో క్రొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యోదా యెరూషలేముల జనుల మధ్యను నిలువబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు. నిన్నెదిరించుటకు ఎవరికి నీ బలము చాలదు. నీ జనులైన ఇశ్రాయేలీల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రాహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే. వారు అందులో నివాసము చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరవైనను మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరం ఎదుట నీ ఎదుట నిలువబడి మా శ్రమలో నీకు మొర్ర పెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మను రక్షించుదు అని అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. చూడండి, అంతా దేవుని గుణగణాలను పొగుడుతూ, నువ్వు ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేస్తూ, ఇప్పుడేమో శత్రువులు మమ్మల్ని ధరుముతా ఉన్నారయ్యా, ఏందయ్యా ఈ పరిస్థితి అని యెహోషాపాతు ప్రార్థన చేస్తా ఉన్నాడు. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేశాను. ఎవరు ప్రార్థన చేసింది? రాజు. యెహోషాపాతు రాజు ప్రార్థన చేస్తా ఉన్నాడు. మాకు శక్తి చాలదయ్యా, మాకు బలం లేదు, ఏం చెయ్యాలో కూడా దోచడం లేదు, నువ్వే మాకు దిక్కు అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇప్పుడు నేను మీకు ఒక వచనాన్ని గుర్తు చేస్తాను. ఆపత్కాలంలో నేను ఆయనకు మొర్ర పెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. ఎవరు మొర్ర పెడితే వాళ్లకు ఆన్సర్ రావాలి, ఎవరు ప్రార్థన చేస్తే వారికి జవాబు రావాలి కదా, అంతే కదా. ఆపత్కాలంలో నేను ఆయనకు మొర్ర పెట్టుదును, ఆయన నాకు ఉత్తరం ఇచ్చును. కానీ ఆన్సర్ ఇక్కడ యెహోషాపాతుకు డైరెక్ట్గా దేవుని దగ్గర నుంచి రాలే. మొర్ర పెట్టిందేమో, ప్రయాసపడిందేమో, ఉపవాసం ఉన్నదేమో, ప్రార్థన చేసిందేమో, శక్తి చాలదయ్యా, దిక్కు నువ్వేనయ్యా అని మొర్ర పెట్టిందేమో యెహోషాపాతు రాజు. ఇక్కడ కూడా కీలు బాధ్యత పోషించిన మరొక వ్యక్తిని చూద్దాం. మొర్ర పెట్టినటువంటి యెహోషాపాతుకు ఆన్సర్ రాలేదు, కానీ ఆ సమాజం మధ్యలో ఒక సామాన్యమైనటువంటి లేవీయుడు ఒక ఆయన ఉన్నాడు. చూడండి 14వ వచనం. అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతివాడును లేవీయుడు నగు యహజీయేలు సమాజములో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడు ఇలాగ ప్రకటించాను. మొర్రపెట్టి ప్రార్థన చేసిందేమో రాజు, యెహోషాపాతు రాజు. దేవుని ఆత్మ దిగి ప్రకటించేటట్లుగా చేసిన ఆ కార్యం ఎవరి మీదంటే, సమాజం మధ్యలో ఎక్కడో ఒక మూలన ఏ గుర్తింపు లేకుండా ఉండినటువంటి ఒక లేవీయుని మీద, యహజీయేలు. ఆయన ప్రకటన చేయడం మొదలుపెట్టాడు. పదండి, దేవుడు మీకు వాగ్దానం చేస్తా ఉన్నాడు, ఆయన మీకు జయాన్ని అనుగ్రహిస్తాడు. యెహోషాపాతు రాజా, నువ్వు ధైర్యంతో ముందుకు అడుగేయి అని చెప్పని బలపరిచాడు, ప్రోత్సహించాడు. తర్వాత విషయం మనకు తెలిసిన విషయమే. యెహోషాపాతు వారిని జయించాడు. ప్రార్థించిన, అందరినీ పోగు చేసిన, కూటమి ఏర్పాటు చేసినటువంటి దేవుని సేవకుడు కాదు. ఆ కూటంలో ఎక్కడో అనామకంగా కూర్చున్నటువంటి ఒక సామాన్యుడు దేవుని ఆత్మాభిషేకానికి కారణమయ్యాడు.
దేవుని ఆత్మాభిషేకాన్ని పొందుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ఆత్మ నీ మీద ఉండి నీలో ఉండి కార్యం చెయ్యాలి అంటే గొప్ప దైవజనుడు నీ పక్షముగా ప్రార్థించాల్సిన ఆవశ్యకత లేదు. నీ ఒక సామాన్యమైన వ్యక్తివి కావచ్చు, సమాజం మధ్యలో, కూటం మధ్యలో ఎక్కడో గుర్తింపు లేకుండా ఉండవచ్చు. కానీ నీవు సమాజం మొత్తాన్ని ప్రోత్సహించి హెచ్చరించి బలపరిచేటటువంటి ఒక కీలుగా మారగలవు. దేవుడు నిన్ను అలాగా చేయగలడు. కాబట్టి ఏ గుర్తింపు లేనటువంటి వారముగా, అనామకులముగా ఉండినా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఆయన మనలను తన ఆత్మతో అభిషేకించగలడు. ఇంకొక వచన భాగాన్ని నేను మరలా మీకు చూపిస్తాను. దినవృత్తాంతములు 2వ గ్రంథం 29వ అధ్యాయం. 29వ అధ్యాయం. ఇది రాజు అయినటువంటి హిజ్కియా ఇశ్రాయేలీయులను, యూదులను పరిపాలిస్తున్నటువంటి కాలం. హిజ్కియా యోధాను పరిపాలిస్తున్నటువంటి ఆ దినాల్లో ఇక్కడ యూదులందరినీ పోగు చేసి దేవునికి ఒక గొప్ప దహన బలిని, సమాధానార్థ బలిని చెయ్యాలని హిజ్కియా సంకల్పించి వారందరినీ పోగు చేసి అక్కడ 27వ వచనం బలిపీఠం 26 దావీదు చేయించిన వాద్యములను వాయించుటకు లేవీయులను, బోర్ల ఊదుటకు యాజకులను నియమింపబడిరి. బలిపీఠం మీద దహన బలులు అర్పించడని హిజ్కియా ఆజ్ఞాపించెను. దహన బలి అర్పణ ఆరంభమగుట తోడనే బోర్ల ఊదుటతోనూ ఇశ్రాయేలు రాజు అయిన దావీదు చేయించిన వాద్యములను వాయించుటతోనూ యెహోవాకు స్తుతిగానము ఆరంభమాయెను. అంతసేపును సర్వ సమాజం ఆరాధించుచుండెను. గాయకులు పాడుచుండిరి, బోరలు ఊదువారు నాదము చేయుచుండిరి. దహన బలి అర్పణ సమాప్తమగు వరకు ఇది అంతయు జరుగుచుండెను. దావీదును దీర్ఘదర్శియగు ఆసాపును రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాయును అధిపతులను లేవీయులకు ఆజ్ఞాపింపగా వారు సంతోషముతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించిరి. 32వ వచనం. సమాజపు వారు తీసుకొని వచ్చిన దహన బలి పశువులన్నీ అనగా 70 కోడెలను, 100 పొట్టేళ్లను, 200 గొర్రె పిల్లలను, ఇవి అన్నీ యెహోవాకు దహన బలులుగా తేబడెను. ప్రతిష్ఠింపబడినవి 600 ఎద్దులను, 3000 గొర్రెలను. యాజకులుగా కొద్దిగా ఉన్నందున వారు ఆ దహన బలి పశువులన్నిటిని ఒలువలేకపోగా పని సంపూర్ణమగు వరకు, కడమ యాజకులు తమ్మును ప్రతిష్ఠించుకొను వరకు వారి సహోదరులకు లేవీయులు వారికి సహాయము చేసిరి. చూడండి, దహన బలికి ప్రతిష్ఠించుకోమని చెప్పని యాజకులకు రాజు అయినటువంటి హిజ్కియా ఆజ్ఞాపించాడు. ప్రతిష్ఠించుకోమన్నాడు. ప్రతిష్ఠించుకోవడం అంటే తమను తాము పవిత్రపరచుకోవడం, పరిశుద్ధపరచుకోవడం, దేవుని పనికి, దేవుని పరిచర్యకు తమను తాము సిద్ధపరచుకోవడం. యాజకులు తమను తామును ప్రతిష్ఠించుకోమంటే కడమ యాజకులు తమ్మును కొను వరకు వారి సహోదరులకు లేవీయులు వారికి సహాయం చేసిరి. తమ్మును ప్రతిష్ఠించుకొనుట యందు యాజకుల కంటే లేవీయులు యథార్థ హృదయులయ్యుండిరి. ఎవరు? యాజకులు ప్రతిష్ఠించుకోమంటే వారికి సహాయం చేశారట లేవీయులైనటువంటి సహోదరులు. ప్రతిష్ఠితులైనటువంటి యాజకులకు సహాయం చేశారట సహోదరులు. ఇంకా ముందుకెళ్ళి చూస్తే ప్రతిష్ఠించుకునే విషయంలో యాజకులు చూపించిన శ్రద్ధ తెగువ కంటే సహోదరులు చూపించిన శ్రద్ధ, యథార్థత చాలా గొప్పదైందట.
ఆ దహన బలి అర్పణ అంతా కూడా అంత విజయవంతంగా పూర్తి అవ్వడానికి కారణమైన వాళ్ళు ఎవరో తెలుసా? సహోదరులు. ఒక సామాన్యమైనటువంటి సహోదరులు దేవుని ఎదుట ప్రీతికరమైనటువంటి అర్పణ అర్పింపబడడానికి, అది సంపూర్తిగా చేయబడడానికి కారణమైనటువంటి వారు ఎవరంటే సామాన్యమైనటువంటి సహోదరులు. కారణం, యాజకుల కంటే వీరి హృదయ యథార్థత దేవుడు ఎక్కువగా చూశాడు. యాజకుల కంటే వీరు కనబరిచిన యథార్థత గొప్పగా ఉన్నది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినాన దేవుని ఎదుట సజీవమైనటువంటి యాగముగా అర్పింపబడాలని దేవుడు పిలుపునిస్తూ ఉండినప్పుడు, సంఘము అటువంటి సహోదరులతో నింపబడాలని ఆశ నీలో ఉండినప్పుడు, యాజకుడు ఆ పని చేయి మొదలు పెట్టినప్పుడు, యాజకుడు చేయలేకపోయినప్పుడు, ఒక సామాన్యమైన సహోదరునిగా నీవు ఆ పని చేయడానికి దేవుడు నీకు బలాన్ని ఇవ్వగలడు. దేవుడు నీలో చూసేది ఒకటే, యథార్థత నీలో ఉందా? యథార్థవంతుడవేనా? దేవుడు ఆ ఒక్క క్వాలిటీ నీలో చూస్తాడు, అంతే. నీలో అట్టి యథార్థత ఉంటే దేవుడు నీ ద్వారా ఆయన ప్రీతికరమైనటువంటి అర్పణ సర్వ సమాజం ఎదుట అర్పింపబడడానికి, నిన్ను పైకి లేపడానికి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి ఈ దినాన దేవుని ఆత్మ చేత నింపబడి అభిషేకింపబడి సంఘము విస్తరించడానికి, క్షేమాభివృద్ధి పొంది ఎదగడానికి కీలు వలె అతుకబడినటువంటి పాత్ర పోషించాలంటే నీకు ఏమైనా ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉండాలని దేవుడు కోరుకోవడం లేదు. కానీ నువ్వు పాళెంలో ఉండినా, సమాజంలో ఎక్కడో ఊళ్ళో ఉండినా, సంఘంలో ఉండలేకపోయినా, మందిరంలో ఉండలేకపోయినా, దేవుడు తన ఆత్మను నీ మీద ప్రోక్షింపగలడు, కుమ్మరించగలడు. అంతేకాదు, ఓ గొప్ప ఆరాధనలో, ఓ పెద్ద కూటంలో, మంచి రిట్రీట్లో, ఎక్కడో అనామకంగా నువ్వు కూర్చున్నా దేవుడు నిన్ను వాడుకొనగలడు. సంఘమంతటిని బలపరిచే, ప్రోత్సహించే, పురికొల్పే వ్యక్తిగా నిన్ను చేయడానికి, తన ఆత్మతో నింపడానికి ఆయన నిన్ను వాడుకొనగలడు. ఒక గొప్ప సేవకుడు ఏర్పాటు చేసినటువంటి కూటంలో ఆ సేవకుడు చేయలేకపోయిన పనిని నీ ద్వారా పూర్తి చేయడానికి ఆయన ఒక సామాన్యమైనటువంటి సహోదరునిగా ఆయన నిన్ను చూస్తే కూడా ఆయన వాడుకోగలడు. కాబట్టి మొదటగా ఆయన హెచ్చరించాడు, కపెర్నహూము అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూసింది, మంచి బల్ల వర్తమానం విన్నది, అద్భుతమైనటువంటి బల్లారాధనలో పాల్గొన్నది, ఫెయిల్ అయింది. సామాన్యులు, ఏ గుర్తింపు లేని వాళ్ళు, సమాజంలో ఉండినటువంటి వారు, సంఘంలోకి కూడా అటెండ్ కాలేకపోయినటువంటి వారు, ఎక్కడో జనంలో మధ్యలో కూర్చుండినటువంటి వారు, కూటంలో ఎక్కడో గుర్తింపు లేకుండా ఒక మూలన కూర్చున్నటువంటి వారు దేవుని ఆత్మాభిషేకాన్ని పొందుకున్నారు. అటివారం అవుదామా? అటివారే సంఘం ఎదగడానికి కీలు వలె, సంఘము అతుకబడి అభివృద్ధి పొందడానికి కీలు వలె ఉండి పనిచేసేవారుగా ఉంటారు. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, అవును ప్రభువా, నీ వెంటే ఉండినా, నీతో నేను నడచిన, నీవెవరో గుర్తించలేని శిష్యులంగా మాలో ఎవరు ఉండనివ్వద్దు. నీ గృహంలో నీతో పాటుగా జన్మించిన సహోదరుల వలె ప్రభువా, నీ యందు విశ్వాసం ఉంచని వారిమిగా మమ్మల్ని ఎవరిని ఉండనివ్వద్దు ప్రభువా. దీనికి బదులుగా
ఇదిగో మేము చూసినటువంటి ఆ సామాన్యులు మందిరానికి రాలేకపోయారు, సమాజంలో ఎక్కడో ఒక మూలన ఉన్నారు, యాజకులు కాదు, అయినా నీ ఆత్మాభిషేకాన్ని పొందుకున్నారు, ప్రవచించారు, ప్రకటించారు, బలపరిచారు, ప్రోత్సహించారు, ప్రతిష్ఠించుకున్నారు. గొప్ప దేవా, మేమందరం అట్టివారంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. తండ్రి, కనికరించండి. మా అందరి పట్ల మీ యొక్క అద్భుత ఆశ్చర్యమైన ప్రణాళికను, ప్రభువా సంకల్పాన్ని నెరవేర్చండి. మేమెవ్వరము కూడా నీ ప్రణాళికలో నుండి, నీ చిత్తం నుండి తొలగిపోకుండానట్లు ప్రభువా మీ రెక్కల నిండా భద్రపరచండి. ప్రభువా, మమ్మల్ని ఎవ్వరిని దాటిపోనివ్వద్దు. మీ ఆత్మ మమ్మలను నింపి ప్రభువా మాలో మండించి నీ కొరకు వెలిగేటటువంటి పాత్రలుగా ఉండునట్లుగా నీ ఆత్మకార్యమును మాలో మీరు జరిగించండి. బలహీనమైన వారందరి కొరకు ప్రభువా ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ కృప చొప్పున, నీ కరుణ చొప్పున జ్ఞాపకం చేసుకుని దర్శించండి. మమ్మల్ని అందరినీ ప్రభువా ఈ కడవరి దినాల్లో నీ కొరకు నమ్మకమైనటువంటి సాక్షులుగా ఉండినట్లు చేయమని యేసు నామమునందు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసము మనకందరికీ దొరికి సామాన్యులమైన కూడా దేవుని కొరకు ఉపయోగపడినట్లుగా, అభిషేకించగలుగునట్లుగా, ప్రవచించగలుగునట్లుగా మనలను చేయునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు.